అందరికీ నమస్తే. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే కోసం నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు యోగా యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు కాబట్టి నేను స్పెషల్గా వచ్చి యోగా ఎంత గొప్పది అంత గొప్పది అని చెప్పాలనుకోవట్లేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. లైఫ్లో ధ్యానం ఇంపార్టెంట్ అని నేను చిన్నప్పుడే నమ్మాను, ధ్యానం చేశాను. ధ్యానం ద్వారా నేను చాలా ఆరోగ్యం పొందాను. తర్వాత ధ్యానం మానేసిన తర్వాత మళ్ళీ ఆ కాంప్లికేషన్స్ ఏంటో చూశాను. సో ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అయితే వస్తుంది, ఇది 100%. అయితే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఓకే, ఫస్ట్ శరీరం అనే చెప్పాం మనం. ఓకే, శరీరం తర్వాత మనస్సు చెప్పాం, మనస్సు తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత ఆత్మ, ఆత్మ తర్వాత పరమాత్మ. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలన్నా, మన లైఫ్లో ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మనం వంట చేయాలనుకుంటే ఫస్ట్ ముందు మనం వెలిగించాల్సింది స్టవ్, తర్వాత ఏం చేయాలి, ప్యాన్ పెట్టాలి, తర్వాత ఆయిల్ వేయాలి. ఇది కదా ఒక ప్రాసెస్ కదా. నువ్వు ఫస్ట్ స్టవ్ వెలిగించకుండా ఈ మిగతా ప్రాసెస్లన్నీ చేసేస్తే ఏం ప్రయోజనం, ఏం యూజ్ లేదు కదా. సో ఎండ్ పాయింట్ ఎంత ఇంపార్టెంట్, నువ్వు స్టార్టింగ్ తీసుకునే స్టెప్ కూడా అంత ఇంపార్టెంట్ అనే విషయం నాకు బాగా అర్థమైంది. సో శరీరాన్ని మనం ముందు మన అధీనంలోకి తెచ్చుకోవాలి. మన శరీరం మన మాట వింటుందా? ముందు మన శరీరం మన మాట వినట్లేదు. ఎందుకు? ఒక అరగంట సపోర్ట్ లేకుండా కూర్చోగలమా అంటే కూర్చోలేము. ఈవెన్ నేను 5 నిమిషాలు కూడా కూర్చోలేను, ఇప్పటికీ కూర్చోలేను నేను. బట్ దీని విలువ తెలిసిందనమాట, యోగా యొక్క విలువ తెలిసింది నాకు. ఓకే, మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఖచ్చితంగా ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజులు కావాలి. నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉంది. అయితే నేను యోగా ఆసనాలు వేస్తే చాలా బాగుంటుంది అని విన్నాను తప్పించి ఎప్పుడు వేయలేదు. ఈ మధ్య స్టార్ట్ చేశాను. నేను 15 years నుంచి సర్వైకల్ స్పాండిలైటిస్ సఫర్ అవుతున్నాను. చాలా ట్రీట్మెంట్స్కి వెళ్ళాను, అంటే ఫిజియోథెరపీ అని, కైరో ట్రీట్మెంట్ అని, తర్వాత ఇంకేవో ఉన్నాయి మొత్తం మీదకి. సో చాలా ట్రీట్మెంట్స్ చేయించుకున్నాను, ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, అన్నీ తీసుకున్నప్పుడు కూడా డబ్బులు అయిపోతున్నాయి, వేలకు వేలు అయిపోతున్నాయి. సీరియస్లీ 30,000, 40,000, 50,000 ఖర్చు అయ్యాయి. నాకు రిలీఫ్ రాలే. ఏంటిది, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, రిలీఫ్ రావట్లేదు, ఏంటి పరిస్థితి అనుకున్నాను నేను. అయితే ఒకరోజు యోగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను మెడిసిన్ వేసుకోలేదు, ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయించుకోలేదు. బట్ నా పెయిన్ రిలీఫ్ అనిపించింది నాకు. తర్వాత ఇంకా కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను. కంటిన్యూ చేయడం స్టార్ట్ చేస్తుంటే నాకు డబ్బులు ఖర్చు అవ్వకుండా నా బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, పెయిన్ నుంచి బయటకు వస్తున్నాను నేను. వాడకుండా ఒక వస్తువుని ఒక మూల పడేస్తే అది జంగు పెట్టి దాన్ని కదపలేమన్నమాట. ఇనుము చూడండి, దాన్ని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాన్ని ఇంక అసలు కదపలేము, జంగు పట్టేస్తుంది. మన బాడీ కూడా అంతే. మీరు శరీరాన్ని ఎక్సర్సైజ్ చేయకుండా, శరీరానికి పని చెప్పకుండా ఉంటే ఆ జంగు పెట్టి కొన్ని రోజులకి అలా ఉండిపోతాయి అన్నమాట. మీరు చెయ్యి ఎత్తాలన్నా కూడా ఇలా ఎత్తాలి రోబోలాగా, ఫ్రీనెస్ ఉండదు. సో నాకు ఆ వాల్యూ తెలిసింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ యోగా డేకి, యోగా డేకి అంటే నా అవేర్నెస్, నా కాన్షియస్ లెవెల్స్ అనేవి కంప్లీట్ చేంజ్ అయ్యాయి. అండ్ నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ముందు శరీరాన్ని మనం మౌల్డ్ చేసుకుంటే తర్వాత మనసు మౌల్డ్ అవుతుంది. మనసు మౌల్డ్ అయితే ఆటోమేటిక్గా బుద్ధి సక్రమంగా ఉంటుంది. ముందు ఈ రెండింటిని మనం కంట్రోల్లో పెట్టుకోగలగాలి. మన లైఫ్ స్టైల్ ఏంటి, డైలీ మనం ఏ టైంకి లేస్తున్నాం, ఏ టైం నిద్రపోతున్నాం. ఈ 3 days నుంచి నేను 10-10:30కి నిద్రపోతున్నాను, మార్నింగ్ 6 o'clockకి అట్లా లేస్తున్నాను. అసలు ఎంత హెల్దీ టైం అంటే, మనం ఎర్లీ మార్నింగ్ లేస్తే మనం ఎన్ని పనులు చేసుకోవచ్చు. మన డేని ఎంత హెల్దీగా స్టార్ట్ చేస్తే ఆ డే అంత బాగుంటుంది, ఎంత హ్యాపీగా స్టార్ట్ చేస్తే. సో ప్రతి నిమిషం వాల్యుబుల్ కాబట్టి మనకి ఇప్పుడు నైట్ లైఫ్లో బాగా అలవాటు అయిపోతున్నాయి. కానీ దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ని కూడా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, తప్పదు అంటే, ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి తప్పదు మిడ్ నైట్స్ వరకు మేల్కొని ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఈవెంట్కి వెళ్ళాను అంటే అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే చాలా కష్టమైంది. అట్లీస్ట్ మీరు 9కి లేస్తారా, 9 o'clockకి యోగా చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. 10కి లేస్తారా, 10 o'clock అయినా పర్లేదు, చేసుకోండి. సో అంతేగాని మీ డైలీ లైఫ్లో అది మాత్రం వదలొద్దు. నేను డిసైడ్ అయ్యాను ఇయర్, నా లైఫ్ టైం నేను యోగా చేస్తాను, నా లైఫ్ టైం నేను మెడిటేషన్ చేస్తాను. ఎందుకంటే ఈ జన్మ తీసుకున్నది ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ముందు, అది కదా ఫస్ట్.
ఎందుకు హెల్త్ కాంప్లికేషన్స్తో ఉంటాం? ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ మన పరిస్థితి ఏంటి? మనం నడవటానికి కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుందన్నమాట. ఈ అవేర్నెస్ లేక చాలామంది హెల్త్ ఇష్యూస్లో పడిపోతున్నారు. అట్లీస్ట్ నా సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరికి ఆలోచన వచ్చినా, ఒక్కరికి అవేర్నెస్ వచ్చినా, నేను ఒక్కరిని మార్చగలిగినా చాలు. నా వల్ల ఒక్కరు ఆరోగ్యమైన జీవితం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను కూడా ఆరోగ్యం వైపు అడుగులు వేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం తప్పించి డబ్బు మహాభాగ్యము, తిండి మహాభాగ్యము, మంచి హోదాలు మహాభాగ్యం అని చెప్పలేదు. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్.